హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎయిట్ నాట్ వేస్తున్నాను. ఇప్పుడు 8 నాట్ లాంగ్ హెయిర్ వాళ్ళకి సెట్ అవుతుంది, షార్ట్ హెయిర్ వాళ్ళకి సెట్ అవుతుంది. అలాగే పార్టీస్లో అంటే రిసెప్షన్స్లో కూడా వేసుకోవచ్చు. ఏ స్టైల్ వేసినా కానీ డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. 8 నాట్ ఎలా వేయాలి అనేది ఒకసారి చూడండి. నాట్ అంటే ముడి, ఫ్లైట్ అంటే జడ. అందుకని ఇప్పుడు మనము ముడి నాట్ వేస్తున్నాం అనమాట. ఓకేనా అండి? ఇది మనం ఓన్గా కూడా వేసుకోవచ్చు అనమాట. మిగతావైతే ఇప్పుడు హెయిర్ కట్స్ కానివ్వండి, కొన్ని హెయిర్ స్టైల్స్ కానివ్వండి, మనం వేసుకోవడానికి రాదు. కానీ ఈ 8 నాట్ అనేది అందరు కూడా కొంచెం ప్రాక్టీస్తోని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా హెయిర్ అంతా కూడా పైకి ఇలా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఇలా హెయిర్ని రొటేట్ చేయాలి. ఇలా టైట్గా రొటేట్ చేసాం కదా, మనము ఇటు సైడ్ రొటేట్ చేస్తున్నాం, ఇలా రొటేట్ చేస్తున్నాము ఇలా. సో అలాగే పట్టుకొని ఈ హెయిర్ని మనం ఇప్పుడు పైకి ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు కస్టమర్ హెయిర్ మరి ఇంత లాంగ్ ఉంది కదా, ఈ ఫేస్ అంతా తిప్పుకుంటూ రాకూడదు. ఇలా పట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ అనమాట. ఇది స్టార్టింగ్. ఇది ఇలానే టైట్గా ఉంచి మళ్ళీ మిగతా హెయిర్ని కూడా ఇలా రొటేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్ కదా, ఈ పార్ట్ని మనము లిఫ్ట్ చేయాలి, పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. ఇది ఇలా పైకి పెట్టాలి అంటే మనం ఈ పట్టుకున్న దాన్ని కొంచెం లూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం లూజ్ చేసుకుంటూ ఇట్లానే చేసుకోవాలి. లేదా వన్ సైడ్కి ఇలా ఫ్లవర్స్ అనేది పెట్టుకోవాలి.